హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్ అండ్ మిషన్ డైరెక్టర్, నేషనల్ హెల్త్ మిషన్ మంగళగిరి గుంటూరు నుంచి అయితే వచ్చింది. ఏం నోటిఫికేషన్ అనుకుంటున్నారా? ఆశా వర్కర్కి పొజిషన్స్ ఫిల్ చేయడానికి 26 డిస్ట్రిక్ట్ సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఈ 26 డిస్ట్రిక్ట్ ఆశా వర్కర్స్ త్వరలోనే వన్ బై వన్ రిలీజ్ చేసుకుంటూ వస్తారు. ఆల్రెడీ 2 డిస్ట్రిక్ట్స్లో అయితే పడింది. గుంటూరులో అయితే వచ్చేసి నేను ఆల్రెడీ ఇప్పుడే వీడియో చేసి అయితే పెట్టాను ఫ్రెండ్స్. ఒక డిస్ట్రిక్ట్ అయితే పడింది, ఇంకొక డిస్ట్రిక్ట్ కూడా పడింది ఫ్రెండ్స్. అది కూడా చెప్తాను ఈ వీడియోలో. చూడండి, మన ఛానల్లో రకరకాల వీడియోస్ అయితే ఉన్నాయి. ప్రతిదీ నేనైతే వెంటనే తెలియచేస్తున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మనం 40K సబ్స్క్రైబర్స్కి అతి దగ్గరలో అయితే ఉన్నాము. మీ సబ్స్క్రిప్షన్ లైక్సే మాకు చాలా మోటివేషన్. మరిన్ని వీడియోస్ అయితే మేము తప్పకుండా చేస్తాము. అండ్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, 26 డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వస్తాయని చెప్తున్నారు. సర్టెన్ ఇన్స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది డిఎంహెచ్ఓ ఆశా వేకెన్సీస్ కింద అయితే వస్తుంది. అండ్ నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా ఇవన్నీ భర్తీ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఆశా వర్కర్స్ ఇక్కడ రూరల్, ట్రైబల్, అర్బన్ కింద రిలీజ్ అవుతున్నాయి. ఇన్ని శాంక్షన్ అయితే అయ్యాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, రామరాజు డిస్టిక్ నుంచి 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అదేవిధంగా కోనసీమ నుంచి 75, చిత్తూరు నుంచి 65, విశాఖపట్నం, వెస్ట్ గోదావరి, పలనాడు, ప్రకాశం, అనకాపల్లి, ఎన్టీఆర్, అనంతపురం అన్నిట్లో ఉన్నాయి ఫ్రెండ్స్ వేకెన్సీస్. బాపట్ల, ఏలూరు, వైఎస్ఆర్ కడప, శ్రీకాకుళం, కర్నూలు అన్నిట్లో ఉన్నాయి. మీకు 26 డిస్ట్రిక్ట్స్ ఇక్కడ మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా. గుంటూరు ఆల్రెడీ చెప్పాను కదా, ఒక నోటిఫికేషన్ పడింది అని చెప్పేసి. టోటల్ 1294 వేకెన్సీస్ అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త డిస్టిక్ గురించి అయితే చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఆశా వర్కర్కి మెయిన్ ఏం లేదు ఫ్రెండ్స్, మీరు అవి ఏదైతే ఎక్కడి నుంచి అయితే ఆశా వర్కర్గా అప్లై చేస్తున్నారో అక్కడ స్థానిక వివాహిత మహిళ అయి ఉండాలి. లేకపోతే మీరు డివోర్స్ అయినా, లేకపోతే మీరు సపరేట్ అయినా, జ్యుడిషియల్గా సపరేట్ అయినా కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. 10th క్లాస్ అర్హత ఉంటే సరిపోతుంది. ఇది కంపల్సరీగా అయితే వచ్చేసి మీ ఏజ్ కూడా ఉండాలి ఫ్రెండ్స్. మీరు ఉమెన్ రెసిడెంట్ విలేజ్, ప్రిఫరబుల్లీ మ్యారీడ్, విడో, డివోర్స్డ్, సపరేటెడ్ అయినా పర్వాలేదు. మీ ఏజ్ అనేది 25 నుంచి 45 మధ్యలో ఉంటే అప్లై చేసుకోవచ్చు. మీరు డిఎంహెచ్ఓ మీ దగ్గరలో ఉన్న దానికైతే వెళ్ళి కనుక్కోండి ఫ్రెండ్స్. ఇంతే, చాలా సింపుల్గానే ఉంటుంది అప్లికేషన్ ఫామ్ కూడా. మీరు ఏమేం డాక్యుమెంట్స్ పెట్టాలంటే ఇక్కడ చూడండి, ఆల్ డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, డిఎంహెచ్ఓ వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. మీరు పోస్టల్ ద్వారా కూడా పంపించవచ్చు. లాస్ట్ డేట్ లోపల అయితే పంపించవలసిన అవసరం అయితే ఉంటుంది. మీకు 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. మీ దగ్గరలో ఉన్న ఎవరైనా ఆశా కార్యకర్తలు ఉంటే వాళ్ళని కూడా కాంటాక్ట్ అవ్వండి, ఎలా అప్లై చేయాలని చెప్పేసి. ఇంకా ఈజీగా ఉంటుంది మీకు ప్రాసెస్. ఆల్రెడీ వాళ్ళు అప్లై చేసి సెలెక్ట్ అయిన వాళ్ళు క్యాండిడేట్స్ కాబట్టి ఎలా అప్లై చేయాలో కూడా మీకు కూడా గైడ్ చేస్తారు. మీకు ఇలాంటి డిస్ట్రిక్ట్స్ యొక్క ఇన్ఫర్మేషన్ తెలియాలి అనుకుంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా నేను రిప్లై అయితే ఇస్తాను. మీ డిస్ట్రిక్ట్ నేమ్ అయితే నాకు తెలియచేయండి. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే వచ్చేసి అన్నమయ్య డిస్ట్రిక్ట్ ఆశా వర్కర్ జాబ్స్ అయితే పడ్డాయి. ఇక్కడ చూడండి, డైరెక్ట్గా అయితే వచ్చేసి అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చేసారు. అప్లికేషన్ ఫామ్ కూడా చాలా సింపుల్గానే ఉంటుంది. మీరు అర్బనా, రూరలా మెన్షన్ చేయండి. అంటే మీ విలేజా, పట్టణమా అని అయితే అడుగుతున్నారు. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మీ యొక్క పూర్తి పేరు, మీ ఫాదర్ అండ్ హస్బెండ్ నేమ్, మీ మొబైల్ నెంబరు, మీ అడ్రస్, అప్లయింగ్ విచ్ ప్లేస్, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క సోషల్ స్టేటస్ ఏంటి, అంటే మీరు ఏ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళు, మీ ఫిజికల్ హ్యాండిక్యాప్, లోకలా, నాన్ లోకలా, నేమ్, మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, 10th వరకు చదివారా, లేదా 8th క్లాసా, 7th క్లాసా. మినిమం అయితే 10th అయితే ఉండాలి ఫ్రెండ్స్. మార్క్స్ అప్టెండ్ ఎంత వచ్చాయి ఎగ్జామినేషన్లో, టోటల్ సెక్యూర్డ్ మార్క్స్ 50% ఉన్నాయా లేదా, మీరు రూరల్కి సంబంధించిన వాళ్ళ, అర్బన్కి సంబంధించిన వాళ్ళ, అలాగే టోటల్ మార్క్స్. రూరల్ అయితే వాళ్ళు కేటాయిస్తున్నారు ఫ్రెండ్స్ అడిషనల్ మార్క్స్. గ్రాండ్ టోటల్ ఏంటా, రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా. మీరు ఫస్ట్ లెవెల్ స్క్రూటినైజర్, సెకండ్ లెవెల్ స్క్రూటినైజర్, ప్రాజెక్ట్ ఆఫీసర్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇదైతే ఆఫీసర్ నుంచి వదిలేయండి. కొన్ని మీకు తెలియకపోతే ఏం చేస్తారంటే, మీరు వెళ్ళి ఎలాగో సబ్మిట్ చేస్తారు కదా అప్లికేషన్ ఫాము, అక్కడ అడిగి కరెక్ట్గా సబ్మిట్ చేయండి. అండ్ దీంతో పాటు డాక్యుమెంట్స్, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు ఏంటి, మీ 10th క్లాస్, అదేవిధంగా మీరు ఏమైనా జ్యుడిషియల్లీ సపరేటెడ్ అయితే దాని యొక్క సర్టిఫికేటు, అండ్ మీ క్యాస్ట్ సర్టిఫికేటు, ఇంకా అదర్ సర్టిఫికేట్, ఫోటోగ్రాఫ్ అన్నీ తీసుకుని అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. వాళ్ళు ఏమేమి పెట్టమని డాక్యుమెంట్స్ పెట్టమంటే అవన్నీ పెట్టండి. పెట్టి వాళ్ళకైతే ఇచ్చేయండి ఫ్రెండ్స్. మీ డిఎంహెచ్ఓ ఆఫీసులో అయితే ఇచ్చేయండి.
సో ఇంతే ఫ్రెండ్స్, దీనికి లాస్ట్ డేట్ 30/6/2025 లోపల అప్లై చేసుకోవాలని క్లియర్గా మెన్షన్ చేశారు. మీకు ఏదైనా డౌట్ ఉంటే మిస్టేక్స్ చేయకుండా వాళ్ళని వెళ్ళి అడిగి అక్కడే ఫామ్ ఫిల్ చేసి అక్కడే ఇచ్చేసి రండి ఫ్రెండ్స్. అలాగే కింద కామెంట్ బాక్స్లో కూడా కమెంట్ చేయండి. మనకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ మన ఆశా కార్యకర్తలు కానీ ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే కింద ఉన్న కామెంట్ బాక్స్కి అయితే కామెంట్స్కి వాళ్ళ రిప్లై ఇచ్చి హెల్ప్ అయితే చేయండి ఫ్రెండ్స్. చాలామందికి తెలియదు కదా కొన్ని డౌట్స్. సో వాళ్ళు క్లియర్ అయితే మీకు తెలిస్తే క్లియర్ చేయండి. నాకు తెలిస్తే నేను కంపల్సరీగా మీకైతే రిప్లై అయితే ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో కూడా షేర్ చేయండి. అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.